కృపా సత్య సంపూర్ణుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో యొక్క ఉదయకాల సమయంలో యేసయ్య మినిస్ట్రీస్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇలాగూ దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మన ఎడల దేవుడు చూపించిన తన మహాకృపను బట్టి మరొకసారి ఆయన సన్నిధిలో ఈ విధంగా మనము సమకూడి ఆయన జీవము కలిగిన వాక్యాన్ని మనము ధ్యానించటానికి దేవుని యొద్ద నుంచి పంపబడే ప్రతి మాట అది ఏమాత్రం వ్యర్థంగా అది వెనుతిరిగి వెళ్ళదని, దేవుడు ఉద్దేశించిన కార్యాన్ని అది నెరవేరుస్తుందని లేఖనం తెలియచేస్తుంది. ఆకాశం నుంచి పడినటువంటి మంచు కానీ వర్షం కానీ ఎలాగూ వ్యర్థంగా వెనక్కి వెళ్ళదో అలాగే నా వచనం కూడా ఉంటుంది అని స్పష్టంగా దేవుడు తెలియచేస్తున్నారు. కాబట్టి మనం ఏ విధంగా మన యొద్దకు వస్తున్న వాక్యాన్ని తీసుకుంటామో, మన హృదయం అనే పొలము మనం సిద్ధపరచుకుని ఉంచుకునే విధానాన్ని బట్టి అది ఒక అద్భుతకరమైన ఫలితాన్ని దయచేస్తుంది. కనుక ప్రభు సన్నిధిలో మనం ఆయన వాక్య యొద్దకు వెళ్ళేటప్పుడల్లా ఒక సరైన సిద్ధపాటుతో ఆయన సన్నిధిలో మనం ఉండటము మన జీవితాలకు ఎంతో మేలు. ఎందుకనంటే మనం ఒక సాధారణమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆయన సన్నిధిలో ఆయన ప్రణాళికలోనికి తీసుకున్నాడు. అనేక మంది గొప్పవారు గనులైన వారిని దేవుడు పిలుచుకోలేదు. అత్యంత ఎన్నిక లేని వారిని, తృణీకరించబడిన వారిని, త్రోసివేయబడిన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కనుక మనము మన యొక్క జీవితాల్లో దేవుడు మనను ఏర్పరచుకున్న విధానాన్ని మనం చూసినప్పుడు మన యొక్క జీవితాల్లో మన ఎదుటికి వచ్చేటువంటి పరిస్థితుల్లో మనం ఎలాంటి ఏర్పాటుతో మనం అడుగులను వేస్తాము అనేటువంటిదే మనలను ఆయనకు మహిమకరమైనటువంటి ఒక పాత్రలుగా నిలవబెట్టేటువంటిది. దావీదు తెలియచేస్తున్న ఒక మాట ఈ దినం కొరకు దేవుడు అనుగ్రహించినటువంటి సందేశము. 119వ కీర్తన 30వ వచనంలో, సత్య మార్గాన్ని నేను కోరుకొని ఉన్నాను, నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. ఆమేన్. చదవబడినటువంటి లేఖనము ప్రభు మనందరి జీవితాల్లో ఆయనకు మహిమకరంగా నెరవేర్చునుగాక. ఆమేన్. పిల్లరా, దేవుని మహిమ కలిగిన మార్గంలో మనం నడవటానికి నిలబడినప్పుడు మన యొక్క జీవిత గమనాల్లో మనం అనేక విషయాలను మనం కోరుకుంటూ ఉంటాం. ఆయన సన్నిధికి వచ్చి ఆయనను అడుగుతూ ఉంటాం. మన జీవితాల్లో దేవుడు జరిగించాలని ఎదురు చూస్తూ ఉంటాం. ఆ మార్గంలో ఇక్కడ కీర్తనాకారుడు తాను ఏ విధమైనటువంటి ఎంపికను చేసుకున్నాడో దేవుని సన్నిధిలో ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. సత్య మార్గాన్ని నేను కోరుకొని ఉన్నాను అని. మనందరము దేవుడు అనుగ్రహించినటువంటిది సత్యమే, ఆ మార్గంలోనే మనము ప్రయాణిస్తున్నాము అని మన యొక్క జీవితాల్లో మనకున్నటువంటి వాక్యపు పరిజ్ఞానమును బట్టి లేక మన ఎదుటున్న పరిస్థితులను బట్టి మనము
దేవుని సన్నిధానం చెంత మన ఎదుటున్న పరిస్థితుల్లో అడుగులను వేస్తూ ఉంటాం. అయితే ప్రభు సన్నిధిలో మన యొక్క జీవితాల కొరకు దేవుడు కలిగి ఉన్న ఏర్పాటును మనము గుర్తెరిగి దేవుని యొక్క న్యాయ విధులను మన ఎదుట మనం పెట్టుకొని ప్రభు సన్నిధానం చెంత మనం వేసేటువంటి అడుగులు ఒక ప్రభావవంతమైన ప్రయాణాన్ని మన జీవితాలకు అనుగ్రహిస్తాయి. మోషే ప్రయాణము మనకు తెలుసు. తాను చేసుకున్న ఎంపికను మనము చూస్తాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24-25 వచనాల్లో బాల్య దినాల నుంచి తన యొక్క జీవితంలో జరిగిన పరిస్థితులన్నీ తాను చూస్తూ 40 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మోషే దేవుని సన్నిధానం చెంత ఒక అద్భుతకరమైన తీర్మానాన్ని తీసుకున్నాడు. తాను తీసుకున్నటువంటి ఆ తీర్మానము తన ఎదుట ఒక నిరీక్షణకు ఆధారం లేనటువంటి మరొక 40 సంవత్సరాల ప్రయాణానికి ఆయన చేసుకున్నటువంటి ఆ తీర్మానము ఆయనను నడిపించినటువంటి విధానం మనం చూస్తాం. ఆ ప్రయాణంలో ఏ పరిస్థితులు ఎదురైనాయో మనకు ఎక్కువగా తెలియచేయబడలేదు. కానీ ఆయనను గురించి అపోస్తలుడైన పౌలు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24-26 వచనాల్లో మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలపు పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలుని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైనటువంటి వానిని చూచుచున్నట్లు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. దేవుని సన్నిధిలో మనమందరికీ పరిచయం ఉన్నటువంటి ఈ యొక్క లేఖన భాగంలో దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళిక తన ఎదుట ఉంది. అది ఏ విధంగా దేవుడు జరిగించడానికి ఏర్పాటు కలిగి ఉన్నాడో అది తాను ఎరుగని స్థితిలో ఉన్నప్పుడు మోషే చేసినటువంటి ఒక తీర్మానము, దేవుని ఆత్మ సహాయంతో మోషే ఎంపిక చేసుకున్నటువంటి ఆ మార్గము దేవుడు ఆయన కోరుకున్నటువంటి దానిని అద్భుతకరంగా మోషేని నడిపించినటువంటి ప్రయాణము మనం ఎరిగి ఉన్నాం. ప్రపంచంలో నేటి వరకు ఇశ్రాయేలు ప్రజలని యేసుక్రీస్తు వారు సైతము ప్రభావితము చేయలేనటువంటి స్థితిలో మోషే యొక్క ఎంపిక, మోషే యొక్క జీవిత ప్రయాణము నేటి వరకు ప్రజలను ప్రభావితం చేస్తున్న విధానాన్ని చూస్తాం.
దేవుని జీవము కలిగిన మార్గంలో నడిచేటువంటి మన యొక్క జీవితాల్లో మనము ఏ విధమైనటువంటి ఎంపికతో మనం దేనిని కోరుకుని మనము ఆయన యొక్క మహిమ కలిగిన మార్గంలో మనం ముందుకు అడుగులను వేస్తున్నాం. యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట చెప్పారు. ఇది వరకు మీరేమియూ నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి, మీకు దొరకము. మనము కోరుకునేటువంటి ఏర్పాట్లు దేవుని సన్నిధానం చెంత ఒక యోగ్యకరమైనటువంటి విధంగా ఆయన ఉన్నతమైన పిలుపును మనము గుర్తిరిగి ఆయనకు మహిమకరంగా మనం అడుగులను వేయటానికి ఆయన మన కొరకు ఎదురు చూస్తున్నారు. ఆ మాట యేసు ప్రభు వారు ఇప్పటి వరకు మీరు నన్నేమీ అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి, అప్పుడు మీకు దొరుకుతుందంటే దేవుని ఆత్మ సహాయంతో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క జ్ఞానంతో మనము ఎంపిక చేసుకునేటువంటి, మనము కోరుకునేటువంటి ఏర్పాట్లు మనలను ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో దేవునికి మహిమకరంగా నిలవబెడతాయి. మనకు తెలుసు, క్రొత్త నిబంధనలో మరియ గురించి యేసుక్రీస్తు వారు చెప్తారు. ఇదిగో ఆవిడ ఉత్తమమైన దానిని ఎంపిక చేసుకుంది, అది ఆవిడ యొద్ద నుంచి తీసివేయబడదు అని లూకా సువార్త 10:42. మన యొక్క జీవితాల్లో మనము మన చుట్టూ ఎన్నో రకాలైనటువంటి వాటిని కోరుకోవడానికి మనకు ఆ ఛాయిస్ ఉంది. కానీ మనం దేనిని కోరుకుంటున్నాం, దేనిని ఏర్పరచుకుంటున్నాం, ఏ విధమైనటువంటి అడుగులను వేస్తున్నాం? రూతు గ్రంథంలో 1వ అధ్యాయం 16వ వచనంలో రూతు యొక్క ఎంపికను మనం చూస్తాం. తన యొక్క జీవితంలో ఏ విధమైన నిరీక్షణకు ఆధారం లేనటువంటి పరిస్థితుల మధ్యలో తాను అడుగులను వేస్తూ తన పెరిగిన నేపథ్యము, తను ఉన్నటువంటి స్వజనులను విడిచి నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీ ఉండి చోటే నేనుంటాను, మరణము తప్ప నిన్ను నన్ను ఏది ఎడబాపనేరకుండునుగా. కానీ ఆవిడ ఎంచుకుంటున్నటువంటి ఆ ఎంపిక మనం చూసినప్పుడు, ఆవిడ కోరుకుంటున్నటువంటి దానిని మనము చూసినప్పుడు, ఆవిడ దేనిని ఏర్పాటు చేసుకుంటుందో మనము ఒకసారి ఆలోచన చేస్తే, తన ఎదుట ఏ మాత్రమునో ఒక నిరీక్షణకు ఆధారం లేని మార్గంలో అడుగులను వేయటానికి, అది ఒక సత్య మార్గమని ఆవిడ దేవుని ఆత్మ సహాయంతో ప్రేరేపించబడి దేవుని సన్నిధిలో ఆవిడ తీసుకున్న ఆ తీర్మానము ఏ విధంగా రూతుని ఆయనకు మహిమకరంగా
నిలువబెట్టిందో మనము చూడగలుగుతాం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ఉన్నతమైనటువంటి మార్గంలో నడవటానికి మనము దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నప్పుడు మనం ఏమి కోరుకుంటున్నాం, మనం దేనిని ఏర్పరచుకుంటున్నాం, మనం ఏ విధమైనటువంటి ఉద్దేశంతో అడుగులను వేస్తున్నాం, అది మన జీవితాలకు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ఏర్పాటు. ఇక్కడ మోషేని మరియా యొక్క ఏర్పాటుని యేసు పాదాల చెంత ఉండటము మరియా కోరుకుంటే, ఏ విధమైన నిరీక్షణ లేనటువంటి ఒక విధవరాలైనటువంటి అత్తకి తన యొక్క జీవిత కాలం అంతా పరిచర్య చేయటానికి జీవము కలిగిన దేవుణ్ణి ఎరిగినటువంటి ఒక బిడ్డ జీవితంలో ఏ ఆధారము లేనటువంటి ఒక పరదేశిగా ఉన్నటువంటి ఆ యొక్క నయోమి తన యొక్క జీవిత కాలం అంతా ఆవిడను సంరక్షించడానికి రూతు చేసుకుంటున్న ఆ తీర్మానము, తన ముందున్న భవిష్యత్ కొరకు తనకు తానేమీ ఆలోచన చేయకుండా ప్రభు సన్నిధిలో ఆవిడ వేస్తున్నటువంటి అడుగులు, మోషే తన యొక్క జీవితంలో తనకు కలిగినటువంటి ఆ ఉన్నతమైనటువంటి స్థితిని విడిచి దేవుని ఆత్మ సహాయంతో తాను ఎందుకొరకైతే ఇప్పటి వరకు సజీవుడిగా ఉన్నాడో ఆ ఉద్దేశాన్ని, దేవుడు తనను సజీవుడిగా ఉంచిన విధానాన్ని తాను ఎరిగిన వాడై దేవుని సన్నిధానం చెంత ఆయన కోరుకుంటున్నటువంటి ఆ మార్గాన్ని మనము చూస్తూ ఉన్నప్పుడు, విశ్వాస జీవిత ప్రయాణంలో మనం ఏ స్థానంలో ఉండి మనము అడుగులను వేస్తూ ఉన్నా, ప్రభు సన్నిధానం చెంత దావీదు యొక్క సేవకులు ఒక తీర్మానం తీసుకుంటారు. సత్య మార్గాన్ని నేను కోరుకొని ఉన్నానని చెప్పి దావీదు ఇస్తున్నటువంటి ఆ స్టేట్మెంటు దేవుని సన్నిధిలో మొదటి దినవృత్తాంతాలు 19వ అధ్యాయంలో వారి మీదికి ఒక 32,000 రథాలతో ఒక సైన్యము వచ్చినప్పుడు, భయంకరమైనటువంటి ప్రతికూల సంబంధమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయామని వారు గుర్తెరిగి, వారి ఎదుట ఉన్నటువంటి ఏ విధమైన ఆధారము లేనటువంటి పరిస్థితులలో ఇరువురు వ్యక్తులు ఏకీభవించి, యోవాబు, అబీషై దేవుని సన్నిధానం చెంత వారు చేసుకుంటున్న ఎంపికను మనం గుర్తెరిగినప్పుడు, మొదటి దినవృత్తాంతాలు గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చూస్తే, అక్కడ ఆ 10-12 వచనాలలో వారి స్ట్రాటజీని ఎంపిక చేసుకుని
వారిరువురు ఒక తీర్మానం తీసుకుంటున్నారు. ధైర్యము కలిగి ఉండు. మనము మన జనుల నిమిత్తమును, మన దేవుని పట్టణము నిమిత్తమును ధీరత్వము చూపుదుము. యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దానిని చేయునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితుల గుండగా నీవు వెళ్ళవలసి వచ్చిన ఆ యొక్క ప్రయాణంలో నీవు తీసుకున్నటువంటి నిర్ణయము, నీవు దేవుని యొక్క సన్నిధిలో కోరుకున్నటువంటి ఆ సత్య మార్గము నీ ఎదుట ఎలాంటి నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితుల్లోనికి నేను నడిపించిన నీవు మోషే వలె దేవుని యొక్క సన్నిధిలో ఆ తన జనుల నిమిత్తము దేవుడు అనుగ్రహించినటువంటి ఆ ఏర్పాటును నెరవేర్చడానికి నిలబడగలిగినటువంటి వ్యక్తివిగా దేవుని సన్నిధానం చెంత నీవు ఉండాలి అంటే నీవు ధైర్యము కలిగి కొన్నిసార్లు ఆ ధీరత్వాన్ని మనము చూపిస్తూ దేవుడు తన దృష్టికి ఏది మంచిదో అది జరిగిస్తాడు అనేటువంటి ఒక నిశ్చయతతో అడుగులను వేయటం అనేటువంటిది మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఏర్పాటు. కొన్నిసార్లు ధైర్యంగా మనం అడుగులను వేస్తాం, కానీ ఆ ధీరత్వాన్ని మనం చూపించలేం. కొందరు దేవుని కొరకే ఆ ధైర్యాన్ని కనపరచలేనటువంటి వారు అయితే ప్రభువును బట్టి ధైర్యంగా కొందరు ముందుకు అడుగులను వేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఆ ధైర్యంగా ముందుకు అడుగులను వేస్తూ వారి జీవితాల్లో అనేకము వారు కోల్పోయినటువంటి వారిగా, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో పౌలు గారు అంటాడు, మీరు ఆయనను వెంబడించడానికి మొదలుపెట్టి మీరు అడుగులను వేస్తూ ఉన్నప్పుడు, మీరు వెలిగింపబడినటువంటి తరువాత శ్రమలతో కూడిన గొప్ప పోరాటాన్ని ఆ సహించిన పూర్వపు దినాలను జ్ఞాపకానికి తెచ్చుకోనండి. 10వ అధ్యాయం 32 నుంచి 34 వరకు ఆ ప్రయాణంలో ఎన్నో రకాలైనటువంటి నిందలు, బాధలు అనుభవించి 10 మందిలో ఆరటపడి, ఒక విధంగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలివారై ఉన్నారని, ఖైదులో ఉన్న వారిని కరుణించారు, ఆ శ్రేష్టమైన స్థిరమైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తులను కోల్పోవటానికి సంతోషంగా ఒప్పుకున్నారు. అలాగూ ధైర్యంతో దేవుని సన్నిధిలో అడుగులను వేశారు. అయితే మీ ధైర్యాన్ని విడిచిపెట్టమాకండి అంట. అంటే ఏంటి? అప్పటి వరకు ధైర్యంతో వాళ్ళు వేసిన అడుగులు దేవుని ఆత్మ కార్యాన్ని దేవుడు జరిగించటానికి ఒక ధీరత్వాన్ని కనపరచవలసిన స్థితిలో ఆ ధైర్యాన్ని విడిచిపెట్టేటువంటి వారు కొందరున్నారు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఆ విధమైనటువంటి ఏర్పాటులో నీవు అడుగులను వేస్తున్నావేమో. ఆ యొక్క
ఆ రుతుతో కూడా ముందుకడుగులను వేయటానికి ఓర్ఫా ముందుకు రాలా. కొంత దూరం నయోమితో కూడా నడిచింది, కానీ రూతు కోరుకున్నటువంటి ఆ సత్యమైన మార్గాన్ని ఆవిడ కోరుకోలా. తన యొక్క జీవితంలో తనకున్న పరిస్థితులను బట్టి ఆ ధైర్యముగా తాను నిలబడినటువంటి స్థితిని, ఆ ధీరత్వం చూపించవలసిన పరిస్థితులు వచ్చినప్పుడు తాను యోగ్యకరంగా ముందుకు అడుగులను వేయలేకపోయింది. రూత్ అయితే దేవుని ఆత్మ సహాయంతో నిలబడింది. మోషే తన యొక్క జీవితంలో అట్టి ధీరత్వాన్ని చూపించాడు. అలా చూపించడం మాత్రమే కాదు, కొన్నిసార్లు ఆ ధీరత్వంతో నిలబడినప్పుడు దేవుని చిత్తం ఏదో ఆయన దానిని జరిగించుకుంటాడనేటువంటి ఒక నిశ్చయత. మనము ఆ ధీరత్వం చూపించి కూడా కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, మనము ఉద్దేశించినటువంటి ఫలితాలు మనం చూడాలనేటువంటి ఏర్పాటులో ఉంటాం. కానీ ఇక్కడ యోబు గాని అభిషేక్ గాని తన దృష్టికి ఏది మంచిదో దానినే ఆయన చేస్తాడు అనేటువంటి ఒక నిశ్చయతలో ఉన్నారు. మనం చూపించే ధైర్యము, దేవుని కొరకు వేసే అడుగులు, మనం చూపించే ధీరత్వము మన దృష్టికి ఏది మంచిగా ఉన్నదో అది దేవుడు జరిగించాలనేటువంటి ఏర్పాటుతో మనం అడుగులను వేయటం కాదు. దేవుని దృష్టికి ఏది మంచిదో అది ఆయన జరిగిస్తాడు అనే నిశ్చయతతో మనం అడుగులను వేసినప్పుడు అదే షడ్రక్, మేషక్, అబేద్నెగోల ఎంపిక. దేవుని సన్నిధానం చెంత వారు కలిగి ఉన్నటువంటి ఆ నిశ్చయత, మా దేవుడు మమ్మల్ని రక్షించటానికి సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా సరే మేము మాత్రం ఆ పని చేయమని. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఆయన దృష్టికి ఏది మంచిదో అది జరిగిస్తాడు అనే ఒక నిశ్చయతలో నీవు నిలబడతావో, నీ ఎదుట 32,000 రథాలతో వచ్చినటువంటి వారు, వాళ్ళ ఎదుట ఉన్నటువంటివి ఏమిటో తెలుసా? కేవలము 100 రథాలకు సరిపోయినటువంటి గుర్రాలు మాత్రమే ఉన్నాయని మొదటి దినవృత్తాంతాల గ్రంథము 18వ అధ్యాయం 4వ వచనంలో చూస్తాం. దేవుడు 1000 రథాలను, శత్రు రథాలను తీసుకుని వచ్చి ఆయనకు అప్పగించాడు. దావీదు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క కట్టడలను, న్యాయ విధులను తన ఎదుట ఉంచుకుని విస్తారంగా గుర్రాలు, రథాలు కలిగి ఉండకూడదనే ఉద్దేశంతో కేవలము 100 రథాలకు సరిపడా మాత్రమే ఉంచి మిగతా 1000 రథాలకు ఉన్నటువంటి ఆ యొక్క గుర్రాల ఆ యొక్క నరాలను, చీలమండలను తెగనరికి వేశాడు. అలాగూ ప్రభు సన్నిధానము చెంత దేవుని ఏర్పాటుకు సమర్పించుకుని ఆ సత్య మార్గాన్ని కోరుకుని నడుస్తున్నప్పుడు దేవుడు నిశ్చయంగా తన మహిమ కలిగిన విజయాన్ని యోవాబు, అభిషేక్ను నిలబెట్టుకుని అద్భుతకరమైనటువంటి విడుదలను దేవుడు దయచేశాడు.
ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో నీవు కోరుకునే మార్గము, నీవు ఎంపిక చేసుకునేటువంటి ఎంపిక, నీవు ఏర్పరచుకునేటువంటి ఏర్పాటు మోషే వలె, మరియ వలె, రూతు వలె ఆయన యొక్క మహిమ కలిగిన ఉద్దేశాన్ని నెరవేర్చటానికి నీ ఎంపిక, నీ కోరిక, నీ ఏర్పాటు ఉన్నట్లయితే నీవు ధైర్యముతో, ధీరత్వముతో దేవుడు తన దృష్టికి అనుకూలమైనటువంటి కార్యాన్ని నెరవేరుస్తాడనే ఒక నిశ్చయతతో నీవే దినము నుంచి అడుగులను వేయటానికి నిలబడినట్లయితే ప్రభు నీ జీవితంలో నీవు అడుగు వాటికంటే, నీ ఊహించు వాటికంటే అద్భుతకరమైన కార్యాలను ఆయన జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ధైర్యంతో నీవు నడిచి, ఇప్పుడు ధైర్యము విడిచిపెట్టి ఉన్న ప్రతికూల పరిస్థితులను బట్టి ధీరత్వంతో నీవు అడుగులను వేయాల్సినటువంటి, సంపూర్ణంగా సజీవ యాగంగా మిమ్మల్ని మీరు ప్రభువుకు సమర్పించుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో వెనుదిరుగుతున్నటువంటి ఏర్పాట్లు ఉన్నాయా? లేక నీవు ధీరత్వంతో అడుగులను వేయటానికి సిద్ధపడినప్పుడు నీ దృష్టికి అనుకూలమైనటువంటిది ప్రభు జరిగించాలనేటువంటి ఒక ఏర్పాటుతో నీవు ముందుకు అడుగులను వేస్తున్నావా? ఆ స్థితిని నీవు దాటి యోవాబు, అబీషై ఏ విధంగా దేవుని సన్నిధిలో ఒక తీర్మానం తీసుకుని ఆ దేవుని ఏర్పాటు దేవుని జరిగించడానికి శక్తి కలిగిన దేవుడని, ఆ జనుల నిమిత్తము, దేవుని పట్టణము నిమిత్తము వారు నిలబడిన విధానము, నీ కుటుంబము, దేవుడు నీకు ఇచ్చిన జీవము కలిగిన దేవుని సంఘము, ఆయన మహిమ కలిగిన రాజ్యములో నీవు నిలబడటానికి, ఈ లోకములో నీ జీవితం ఒక మహిమకరమైన సాక్ష్యంగా ఉండటానికి ప్రభు నీ కొరకు ఎదురు చూస్తుండగా అట్టి మార్గంలో ముందుకు అడుగులను వేయటానికి నీవు ప్రభు సన్నిధానం చెంత అప్పగించుకో. నీకు ముందుగా ఆయన ప్రాకారాలను పడగొట్టువాడుగా ఆయన నీకు ముందుగా వెళుతున్నాడు. నిశ్చయంగా నీవు ఆయన కొరకు వేసిన అడుగులు, ఎప్పటి వరకు ఆయన సన్నిధిలో నీవు నిలిచి అనేకమైన ఉపద్రవాల్లో నీవు ఆయన సన్నిధానం చెంత ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి విధానాలు ఆయన నిశ్చయంగా ఒక మహిమ కలిగినటువంటి కార్యాలుగా, మబ్బు తొలగిపోయినట్లుగా నీ అతిక్రమాలను, నీ దోషాలను ఆయన తొలగించి ఆయనకు మహిమకరంగా నిన్ను నిలబెట్టడానికి నీవు ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నటువంటి దినాలను, ఆయన కొరకు నీవు ఎంపిక చేసుకున్నటువంటి నీ యొక్క ఎంపికను నీవు ఆయన ఉన్నతమైనటువంటి మార్గములో నడవటానికి నీవు కోరుకున్నటువంటి ఏర్పాటును ఆయన తన ఆత్మ కార్యాలతో నీ జీవితంలో నెరవేర్పులోనికి తీసుకుని రావటానికి పౌలు తన జీవితంలో ఏవేవి లాభకరాలుగా ఉన్నాయో వాటన్నిటినీ నష్టముగా ఎంచుకొని ప్రభు సన్నిధానం చెంత ఆయన నిలబడినటువంటి విధానాన్ని
దేవుడు ఏ విధంగా కొత్త నిబంధనలో పౌలు చేసుకున్న ఆ ఎంపికను, పౌలు కోరుకున్న ఆ మార్గాన్ని నిశ్చయంగా ఆయన తన మహిమ కలిగిన కార్యాలను వెల్లడిపరుస్తూ ఒక శ్రేష్టమైనటువంటి అపోస్తలుడిగా నిలబెట్టాడు. నీ జీవితము, నీ కుటుంబము, నీ ఎదుట ఉన్నటువంటి దేవుడు నీకు ఇచ్చినటువంటి మార్గము, ఆ ఉన్నతమైన ఏర్పాట్లో నేను నడిపించడానికి దేవుడు ఏర్పరిచిన కార్యాన్ని నీవు గుర్తెరిగి ముందుకు నడువు. మహాగణుడా, మహోన్నతుడా, మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువా, నీ ఉన్నతమైన ప్రేమను బట్టి వందనాలు. నీ సన్నిధిలో నీలో శక్తివంతమైన అడుగులను వేయటానికి నీ యొక్క ఆత్మ సహాయంతో నీ బిడ్డలు నానైనా గతించిన దినాలు, కాలాలు, సంవత్సరాలు వారు నడిచిన మార్గం అంతటిని బట్టి మీకే కోట్లాది వందనాలు, స్తుతులు సమర్పిస్తున్నాం. ఆ మార్గంలో వారు నానైనా ఏ విషయాల్లో నీ సన్నిధిలో వారు చేసిన తీర్మానాలు, వారు చేసిన ఎంపికలు, వారు ఏర్పాటు చేసుకున్నటువంటి నానైనా నీ యొక్క ప్రణాళిక వైపుకు వారు అడుగులను వేయటానికి వారు కలిగి ఉన్నటువంటి నానైనా తీర్మానాలను నీవే ఎప్పటి వరకు నీకు మహిమకరంగా బిడ్డల జీవితాల్లో నీ ఉద్దేశం నెరవేర్చడానికి నీవు నడిపించుకుంటూ వస్తున్నారు. అంత మాత్రమే కాదు, వాటన్నిటి యొక్క ఫలితాలను ఈ యొక్క నానైనా దినాల్లో ధైర్యంతో, ధీరత్వముతో నీ యొక్క నానైనా దృష్టికి ఏది మేలైనదో దానినే నీవు జరిగిస్తావనే ఒక నిశ్చయతతో బిడ్డలు నిలబడి ఉండగా నీవే నీ మహోన్నతమైన ఆత్మ కార్యాన్ని మీరే జరిగించి ఇది మొదలుకొని రాజా నీవు నానైనా నీ యొక్క ఆత్మ సహాయంతో నీ యొక్క విమోచన కార్యాలతో ప్రతి బిడ్డను ముందుకు నడిపించండి. ఎప్పటి వరకు బాధించిన ఏ విధమైనటువంటి ప్రతికూల పరిస్థితులు బిడ్డల జీవితాల్లో ఉన్నా వాటన్నిటిలో యేసుక్రీస్తు ప్రభువా నీ మహిమ కలిగిన అధికారము కలిగిన నామములోనే పరిపూర్ణమైన విడుదలను ప్రకటిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా, నీ మహిమ కలిగిన ఆత్మశక్తితో నానైనా ప్రతి విధమైన పేరికతనమును బిడ్డల నుంచి తొలగించి నీ యొక్క ఆత్మ కార్యాలను అనుభవించడానికి కావలసిన సిద్ధపాటును దయచేయండి. ముందున్న మార్గంలో నీవే నానైనా నీకు మహిమకరంగా నానైనా ఒక జీవితంతో ముందుకు నడిచి కృపెమ్మని మహిమ మీరు తెచ్చుకున్నామని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడు త్వరలో రానైన యేసుక్రీస్తు వారి కృప తొట్టిల్లకుండా మనలను కాపాడుటకు, ఆయన మహిమ ఎదుట నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తి కలిగిన పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ సహవాసం ఇలాగూ దేవుడు అనుగ్రహించిన మార్గంలో అంతం వరకు ఆయనకు మహిమకరంగా అడుగులు వేస్తున్న వారికి ఇప్పుడు మనకును యేసయ్య మినిస్ట్రీ పరిచర్యకు వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరికి తోడైండి ఆయన మహిమని లోకంలో ప్రత్యక్షపరిచినట్లు కృపనిచ్చి నడిపించును గాక. ఆమేన్.